తెలంగాణలో రుణమాఫీ పైన రగడ కొనసాగుతోంది. ఆంక్షలు లేకుండా రుణమాఫీ పూర్తి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మిగిలిన 60% మందికి రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 22న ధర్నాలు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఆంక్షలు పెట్టి రైతుల్ని మోసం చేశారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సంధ్య, రైతు రుణమాఫీపై ప్రభుత్వం చేస్తున్న అలసత్వానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పోరాటంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 22వ తేదీన మండల నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు, అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా నిబంధనలు విధించిందని, అర్హులైన ఎంతో మంది రైతులు ఈ కారణంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నా ఇటీవల కాలంలో రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, కొంతమంది మంత్రులు ఇంకా జరుగుతుందని ప్రకటిస్తున్నారని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సంధ్య. రైట్ శ్రీకాంత్. సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొనసాగుతోంది. రుణమాఫీ అంశంపైన పోటాపోటీ సమావేశాలు జరుగుతున్నాయి. పొన్నాల శివారు నుంచి సిద్దిపేట వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. శివార్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ తన కాన్వాయ్ ని పట్టణంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయన్ను అడ్డుకుని ర్యాలీని కాంగ్రెస్ కార్యాలయం వైపు మళ్లించారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కార్యాలయంలో రుణమాఫీపైన మాజీ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ర్యాలీ ధర్నాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు గేటుకు తాళం వేశారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.